వెస్ట్ బెంగాల్లో వచ్చినప్పుడు ఈ వెస్ట్ బెంగాల్లో ఫరక్కా అనేటటువంటి ప్రాంతం వద్ద గంగా నది రెండుగా విడిపోవడం జరుగుతుందమ్మా. చూసుకోండి, ఏ రాష్ట్రంలో మనకి గంగా నది రెండు పాయలుగా చీలుతుంది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రెండు పాయలుగా చీలుతుంది. మరి ఈ వెస్ట్ బెంగాల్లో ఫరక్కా అనేటటువంటి ప్రాంతంలో రెండు పాయలుగా చీలడం జరుగుతుంది. ఆ రెండు పాయల్లో ఒకటి పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లోపలికి వెళ్తుంది. అలా బంగ్లాదేశ్ లోపలికి ప్రవేశించేటటువంటి ఆ గంగా నది యొక్క శాఖ ఏదైతే ఉందో ఈ బంగ్లాదేశ్ లోపలికి ప్రవేశించే గంగా నదినే పద్మ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మరి ఈ పద్మ అనేటటువంటి నది ఈ బంగ్లాదేశ్ లోపలికి ప్రవేశించిన తరువాత ఈ బంగ్లాదేశ్ లోపలికి ఈ విధంగా ఒక నది ప్రయాణించుకుంటూ వస్తుంది. మరి ఈశాన్య రాష్ట్రాల నుంచి అలా బంగ్లాదేశ్లోకి వస్తున్నటువంటి ఆ నదియే మనకి బ్రహ్మపుత్ర నది. మరి బ్రహ్మపుత్ర అనే నది బంగ్లాదేశ్ లోపలికి వెళ్ళేటప్పుడు బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రాన్ని జమున అంటారు. సో ఈ రెండు పేర్లు జాగ్రత్తగా చూసుకున్నామా. గంగా నదిని బంగ్లాదేశ్లో పిలిచే పేరు పద్మ, బ్రహ్మపుత్రను బంగ్లాదేశ్లో పిలిచే పేరు జమున అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మనకి పద్మగా పిలువబడేటటువంటి ఈ గంగా నది జమునగా పిలువబడేటటువంటి బ్రహ్మపుత్రలో కలుస్తుందమ్మా. మరి ఈ రెండు నదులు కలుసుకునే చోటు బంగ్లాదేశ్లో ఢాకాకి సమీపముగా గేలుండు అనే ప్రాంతం వద్ద కలుస్తాయి. అంటే పద్మ మరియు జమునాలు ఒకదానిలో ఒకటి కలుసుకునే చోటు ఎక్కడ అంటే గేలుండు, అది బంగ్లాదేశ్లో ఢాకాకి నియరెస్ట్గా ఉంటుందమ్మా. మరి ఎప్పుడైతే పద్మ అనేది వెళ్ళి జమునలో కలిసిందో ఆ తర్వాత మనకి జమున అనేది మేఘనాగా పిలువబడుతుంది అనేది మనం చెప్పాలి. అంటే ఇక్కడ సింపుల్గా బ్రహ్మపుత్ర అనే నదిని బంగ్లాదేశ్లో మనకి ఏ పేర్లతో పిలుస్తున్నారు అంటే ఒకటి జమున, రెండవది మేఘన. మరి గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తున్నారు అంటే పద్మ. మరి ఈ పద్మ అనే నది ఏ ప్రాంతం వద్ద మనకి జమునలో కలుస్తుంది అనేది మనం చూస్తే ఈ పద్మ అనే నది జమునలో కలిసేది బంగ్లాదేశ్లో ఢాకా సమీపంగా ఉన్నటువంటి గేలుండు అనే ప్రాంతం వద్ద మనకు కలుసుకుంటుంది అనేది మనం చెప్పాలి. ఇది గంగా నది ప్రయాణించే మార్గం. మరికపోతే ఈ గంగా నది యొక్క రెండవ శాఖ మన ఇండియాలోనే ఉంటుందమ్మా. అలా ఇండియాలో మిగిలిన ఆ రెండవ శాఖనే హుగ్లీ శాఖగా పిలవడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి వెస్ట్ బెంగాల్లో విడిపోయిందో ఆ విడిపోయినప్పుడు ఒక శాఖనేమో బంగ్లాదేశ్లోకి వెళ్ళి పద్మగాను, ఆ మిగిలిన శాఖ మన ఇండియాలో ఉంది, దానిని హుగ్లీ శాఖగా పిలవడం జరుగుతుంది. మరి ఈ హుగ్లీ అనేటటువంటి శాఖ వెస్ట్ బెంగాల్లో సాగర దీవులు అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పాలి. అంటే గంగా నది యొక్క నదీముఖ ద్వారంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే సాగర దీవులు వెస్ట్ బెంగాల్. సో ఈ వెస్ట్ బెంగాల్లో సాగర దీవుల వద్ద గంగా నది వెళ్ళి మనకి ఎందులో కలిసింది అంటే బంగాళాఖాతంలో కలిసిందని చెప్పాలి. సో ఇది గంగా నది ప్రయాణించేటటువంటి మార్గం. మరి మొత్తంగా చూస్తే గంగా నది మనకి ప్రయాణించేటటువంటి దేశాలు రెండు దేశాలు అనే మనకున్నాయి. ఇండియాతో పాటుగా మనకి బంగ్లాదేశ్లో ప్రయాణిస్తుందమ్మా. మరి గంగా నది మొత్తం ఎంత దూరాన్ని ప్రయాణిస్తుంది అంటే 2525 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది.
మరి ఇండియా పరంగా గంగా నది 5 రాష్ట్రాల్లో ప్రయాణించిందని చెప్పాం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. మరి ఇండియా పరంగా గంగా నది 2510 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది అనేది మనం చెప్పాలి. ఓకేనా? ఇది గంగా నది. మరకపోతే ఈ గంగా నది యొక్క ప్రత్యేకతలు కానీ మనం పరిశీలిస్తే, భారతదేశంలోనే పొడవైన నది, అంటే ఎక్కువ దూరం భారత భూభాగంలో ప్రయాణిస్తున్న నది ఏది అంటే గంగా నది అనేది మనం చెప్తాం. మరి గంగా నది భారతదేశం యొక్క జాతీయ నది. ఎప్పుడు దీనిని జాతీయ నదిగా ప్రకటించారు అంటే 2008వ సంవత్సరం నవంబర్ 4వ తేదీన గంగా నదిని భారత జాతీయ నదిగా, మన యొక్క నేషనల్ రివర్గా ప్రకటించడం జరిగిందమ్మా. ఆ జాతీయ నదిగా ప్రకటించింది ఎప్పుడు అంటే 2008 నవంబర్ 4వ తేదీన గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు. అలాగే ఈ గంగా నదిలో నివసిస్తున్నటువంటి డాల్ఫిన్ ఏదైతే ఉందో దానినే మన జాతీయ జలచరంగా, నేషనల్ వాటర్ యానిమల్, జాతీయ జలచరంగా దేన్ని ప్రకటించారు అంటే డాల్ఫిన్ అనేదాన్ని ప్రకటించారు. అలాగే ఈ గంగా నది పరిసర ప్రాంతాల్లో మనకి పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేసి నది అనేది కలుషితమైంది కాబట్టి ఈ గంగా నదిని శుభ్రపరచడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమమే నమామి గంగా. సో గంగా ప్రక్షాళన్ అనేటటువంటి పేరుతో నమామి గంగా అనేటటువంటి కార్యక్రమం గంగా నదిని శుద్ధి చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంగా మనం చెప్పాలి. ఓకేనా? ఇది గంగా నది. అండ్ ఆల్సో మన దేశంలోనే అత్యంత నవీనమైన నది, యంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియాగా పిలువబడే నది ఏది అంటే గంగా నది. దీనినే అతి తరుణ నది, నవీనమైన నది అనేటటువంటి పేర్లతో మనం పిలవడం జరుగుతుందమ్మా. యంగెస్ట్ రివర్గా పిలుస్తాం. మరకపోతే ఈ గంగా నది యొక్క ఉపనదులు అనే వాటిని మనం పరిశీలిస్తే మీరు జాగ్రత్తగా చూడండమ్మా. సో ఇది నది ప్రయాణించినటువంటి మార్గమైనప్పుడు ఈ పైభాగంలో మనకన్నీ కూడా హిమాలయ పర్వత శ్రేణులు అనే మనకి ఇట్లా ఉంటాయి. ఎందుకంటే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని మనం పరిశీలించినట్లయితే గంగా నది ప్రయాణించిన మార్గానికి ఉత్తర భాగం అంతా కూడా హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించినవి. మరిప్పుడు ఈ గంగా నది యొక్క ఉపనదుల్లో కొన్ని ఉపనదులు ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించి కింద వైపుగా ప్రయాణించి గంగా నదిలో కలుస్తాయి. మరి హిమాలయ ప్రాంతంలో జన్మించాయి కింద వైపుగా అంటే దక్షిణ దిశలో ప్రయాణించే ఉపనదులు అనొచ్చు. లేదా గంగా నది పరంగా మనం చూస్తున్నప్పుడు ఆ నదికి నది ప్రవాహం ఎట్లా ఉంది కాబట్టి ఎడమ వైపున కలిసే ఉపనదులు అనే మనం చెప్పొచ్చు. మరి ఈ ఎడమ వైపున కలిసేటటువంటి ఉపనదుల్లో మనకి ముఖ్యంగా ఏ ఏ ఉపనదులు ఉన్నాయనేది ఒక్కసారి మనం చూస్తే రామ్ గంగా, ఆ తర్వాత మనం చూస్తే గాగ్రా అనేటటువంటి ఉపనది ఉంటుందమ్మా. ఆ గాగ్రా అనేటటువంటి నదిలోనికే శారద అండ్ సరయు అనేటటువంటి నదులు మనకు కలుస్తాయి. అంటే ఇండైరెక్ట్గా గాగ్రా, శారద, సరయు అనేటటువంటి నదులు మనం చెప్పొచ్చు. అందులో భాగంగా మరి ఒకటి గోమతి, గండక్, కోసి అండ్ గంగా నదిలో మనకి చివరిగా కలిసేది మహానంద అనేటటువంటి నదిని మనం చెప్పొచ్చు. ఇవి హిమాలయ ప్రాంతాల్లో మనకి జన్మించి గంగా నదికి ఎడమ వైపున కలిసేటటువంటి ఉపనదులుగా మనం చెప్పొచ్చు. సో ఈ ఎడమ వైపుగా కలిసేటటువంటి ఉపనదుల్లో మనకి రామ్ గంగా, గాగ్రా, శారద, సరయు, గోమతి, గండక్
కోసి అండ్ మహానంద అనేటటువంటి ఉపనదులు అనే మనకు కనిపిస్తాయమ్మ. మరి ఇవన్నీ కూడా హిమాలయ ప్రాంతాల్లో జన్మించి ఎడమ భాగంలో కలుస్తున్నాయి, లేదా దక్షిణ దిశగా మనకి ప్రయాణిస్తున్నటువంటి ఉపనదులుగా చెప్పొచ్చు. మరికపోతే ఈ గంగానది పరంగా మనం చూస్తున్నప్పుడు హిమాలయ పర్వతాల్లోనే జన్మిస్తుంది. బట్ గంగానదికి కుడివైపున కలిసేటటువంటి ఉపనదిగా యమున అనేటటువంటి నదిని మనం చెప్పొచ్చమ్మ. చూసుకోండి, హిమాలయాల్లోనే జన్మిస్తుంది, బట్ గంగానది పరంగా కుడివైపున కలుస్తున్నటువంటి ఉపనదిగా యమున అనేటటువంటి నదిని మనం కన్సిడర్ చేయాలి. మరికపోతే ఈ ఉపనదుల్లో కొన్ని ఉపనదులు ఈ దిగువ భాగంలో మనకి జన్మిస్తాయి. మరి గంగానది కన్నా దిగువ భాగము అంటే ఆ దిగువ భాగంలో మనకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ద్వీపకల్ప భారతదేశం అంటాం. మరి ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి గంగానది యొక్క ఉపనదులుగా మనకు ఉన్నటువంటి నదులు ఒక్కసారి మనం చూస్తే వాటిలో ముఖ్యమైన మనం చూస్తే చంబల్, బెట్వా, కెన్ అండ్ ఆల్సో సింధ్, దాన్నే కాళీ సింధ్ అంటాం, అండ్ సోన్ అండ్ దామోదర్. ఇవన్నీ కూడా ద్వీపకల్ప ఉపనదులమ్మ. చంబల్, బెట్వా, కెన్, కాళీ సింధ్ అంటారు నాన్న, దాన్నే సింధ్ అనొచ్చు. సోన్, దామోదర్ ఇవి ద్వీపకల్పంలో పుట్టి గంగానది యొక్క ఉపనదులుగా ఉన్నవి. ఇందులో మీరు చూస్తే యమునా నదిలో కలుస్తాయి చంబల్, బెట్వా, కెన్, సింధ్ అనేవి. అవి నేరుగా గంగా నదిలో కలవకుండా యమునా నదిలో కలుస్తాయమ్మా. అలా యమునా నది యొక్క ఉపనదులుగా పిలువబడే నదులు ఏమిటి అంటే చంబల్, బెట్వా, కెన్, సింధ్. మరకపోతే సోన్ అనే నది నేరుగా ఉత్తరంగా ప్రయాణిస్తుంది. నన్ను ఉత్తరముగా ప్రయాణించి నేరుగా గంగా నదిలో మనకు కలిసే నది ఏది అంటే సోన్ అని చెప్పాలి. మరి దామోదర్ నదిని మనం పరిశీలిస్తే దామోదర్ నది కాస్త తూర్పు దిశగా ప్రయాణిస్తుంది. ఆ దామోదర్ నది హుగ్లీ శాఖలో మనకు కలుస్తుంది అనేది గమనించాలి. ఇవి గంగా నది యొక్క ఉపనదులు. మరి ఈ గంగా నది యొక్క ఉపనదుల్లో కొన్ని ఉపనదులను మనం తీసుకొని వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు కానీ మీరు పరిశీలించినట్లయితే గంగా ఉపనదుల్లో మనకి ముఖ్యమైనది యమునా నది. చూడండి, ముఖ్యమైన ఉపనదుల గురించి కాస్త మీరు నోట్ చేసుకోవాలమ్మా. మరి యమున అనేటటువంటి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి అనేటటువంటి ప్రాంతంలో బండార్ పూంచ్ అనే శిఖరం వద్ద మనకి జన్మిస్తుంది. నన్ను చూసుకోండి, యమునా నది యొక్క జన్మస్థానాన్ని మనం పరిశీలిస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి అనేటటువంటి గ్లేసియర్ వద్ద బండార్ పూంచ్, ఈ బండార్ పూంచ్ అనేటటువంటి శిఖరంలో మనకి జన్మించడం జరుగుతుంది. మరి ఇది జన్మించిన తరువాత ఇది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తుందమ్మా. మనకి యమునా నది ప్రయాణించేటటువంటి ప్రాంతాలు చూస్తే ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో 1376 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందని చెప్పాలి. మరి మన భారతదేశంలోనే అతి పొడవైన ఉపనది ఏది అంటే యమునా నది అనేది మనం చెప్తాం. చూసుకున్నాము, మన దేశంలో పొడవైన నది, ఎక్కువ దూరం ప్రయాణించే నది ఏది అంటే గంగా నది అనేది మనం తీసుకున్నాం. కానీ మన దేశ భూభాగంలో అత్యధిక దూరం ప్రయాణిస్తున్నటువంటి ఉపనది ఏది అంటే యమునా నది. ఎందుకంటే మన దేశంలోనే 1376 కిలోమీటర్లు కూడా ప్రయాణించడం జరుగుతుంది. మరి యమున అనేటటువంటి నది ఈ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ పట్టణానికి దగ్గరగా గంగా నదిలో కలుస్తుందమ్మా.
అలా యమున గంగలో కలిసేటటువంటి ఈ ప్రాంతాన్నే ప్రయాగరాజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాను. చూసుకోండి, యమున అనే నది ఏ ప్రాంతంలో అయితే గంగా నదిలో కలుస్తుందో అది మనకి అలహాబాద్ అనే సిటీకి దగ్గరగా ఉంటుంది. మరి అలహాబాద్ సిటీ దగ్గర యమునా నది కలిసేటటువంటి ఆ ప్రాంతాన్నే మనకి ప్రయాగరాజ్ లేదా రాజ్ ప్రయాగ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుందమ్మా. మరి ఏ ప్రాంతంలోనైతే యమున అనేది గంగలో కలుస్తుందో అక్కడ సరస్వతి అనే నది అంతర్భూభాగ నదిగా కలుస్తుందని భావిస్తారు. మరి ఈ ప్రాంతంలో మొత్తంగా మనం పరిశీలిస్తే 3 నదులు మనకు కలుస్తున్నట్లుగా భావిస్తున్నాం. సో గంగా, యమున, సరస్వతి, అలా ఈ 3 నదులు కలుస్తున్నట్లుగా భావిస్తున్నారు. కాబట్టే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమము అంటాడు. చూసుకున్నామా, త్రివేణి సంగమము అంటే అర్థం 3 నదుల యొక్క కలయికనే మనకి త్రివేణి సంగమము అంటాడు. మరి గంగా నదిలో త్రివేణి సంగమము అంటే అలహాబాద్ వద్ద ప్రయాగరాజ్ అనే ప్రాంతంలో జరుగుతుందని చెప్పాలి. మరి ఇక్కడ త్రివేణి సంగమము అంటే కలుస్తున్న నదులు గంగా, యమున, సరస్వతి. మరి ఈ 3 పవిత్ర నదులు కలుస్తున్నాయి కాబట్టే ఈ ప్రాంతంలోనే గంగా నదికి మహాకుంభమేళా ఉత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున కుంభమేళా పరంగా మనం చూస్తే కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకి ఒకసారి. మహాకుంభమేళా అంటే 24 సంవత్సరాలకు ఒకసారి. పూర్ణ కుంభమేళా అంటే 144 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా ఉత్సవాలు అనేవి మనకి నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ కుంభమేళా ఉత్సవాలని ఎక్కడ మనకి సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమం జరుగుతుంది. కావున ఆ ప్రాంతంలో కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయని చెప్పాలి. మరి ఈ యమున అనేటటువంటి నదికి ఉపనదులుగా మనకి ఏ నదులు ఉన్నాయి అనేది మనం చూస్తే చంబల్, బెట్వా, కన్న, కాళీ, సింధ్, ఇవి మనకి ముఖ్యమైనటువంటి ఉపనదులుగా మనం చెప్పొచ్చు. ఎవరి యొక్క ఉపనదులు? యమునా నదిలో కలిసేటటువంటి ఉపనదులు ఏమిటి అంటే వీటి పేర్లను మనం చెప్పాలి. ఓకేనన్నా, ఇది యమునా నదికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు.